సందీప్ రెడ్డి వంగ పరిచయం అక్కర్లేని పేరు. రణబీర్ కపూర్, రష్మిక మందన కాంబినేషన్ లో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా టాలీవుడ్ వైపు చూపు తిప్పుకునేలా చేశాడు. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ మూవీ. సుమారుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిన యానిమల్ సినిమా 950 కోట్లను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ స్పిరిట్ తీస్తూ ఉన్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదలైంది. దీని తర్వాత తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశారు సందీప్ రెడ్డి వంగ. దీని టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. అదే యానిమల్ పార్క్. భారీ విజయం సాధించిన యానిమల్ కు ఇది సీక్వెల్. జపాన్ లో జరిగిన ముఖాముఖి సందర్భంగా తన ఆలోచనలను వివరించారు. ఇది ఒకరినొకరు పోలిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. అందుకే దీనికి యానిమల్ పార్క్ అనే టైటిల్ యాప్ట్ గా అనిపించిందని అన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న స్పిరిట్ ప్రాజెక్ట్ పూర్తి కాగానే యానిమల్ పార్క్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సీక్వెల్ లో మరింత మంది జంతువులు ఉంటారని చెప్పారు. అంటే కథ మరింత లోతుగా, విస్తృతంగా, రగ్డ్ అండ్ రా లుక్ తో ఉంటుందని అర్థం. యానిమల్ పార్క్ అని టైటిల్ పెట్టడం వల్ల ఒకటికి మించి అనేక జంతువులు ఇందులో ఉంటాయని పరోక్షంగా వివరించినట్టయింది. రణబీర్ కపూర్ ఒక్కడితోనే యానిమల్ తరహా బిహేవియర్ ను చూపించాడు వంగ. దీని సీక్వెల్ లో మరింత మంది యాక్టర్లు యానిమల్ లా బిహేవ్ చేస్తారని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ 2027 మే, జూన్ తర్వాత ప్రారంభమవుతుందని వంగ ధృవీకరించారు. యానిమల్ లో రన్ విజయ్ గా నటించిన రణబీర్ కపూర్ ఈ ఫ్రాంచైజీలోకి తిరిగి రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లుగా తెలిపారు. వంగ సృష్టించిన భీకర ప్రపంచంలోకి మళ్లీ అడుగు పెట్టాలని ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. సందీప్ తో కలిసి సెట్ కి వచ్చి ఈ డ్యూయల్ రోల్ ను పోషించడానికి అప్పటి వరకు వేచి ఉండలేనని రణబీర్ పేర్కొన్నారు.